లైఫ్లో గెలవాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో తగ్గాలి, లేకపోతే ఫెయిల్యూర్స్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ప్రపంచంలోని చాలా మంది సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకంటూ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. సో ఈరోజు మీరు ధనవంతులు కావడానికి వదులుకోవాల్సిన 7 విషయాలు ఏంటో చెప్తాను. నెంబర్ 1, డ్రీమ్స్ ఆర్ ఫ్యామిలీ. ఆ రెండింటిలో మీకు ఏది కావాలి అంటే ఒకటి అని చెప్పలేరు. ఎందుకంటే మన గోల్స్ మనకు ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీ కూడా మనకు అంతే ముఖ్యం. మన పేరెంట్స్ మాత్రం మనకి మంచి జాబ్ వచ్చి సెటిల్ అయితే చాలు అనుకుంటారు. కానీ లైఫ్లో అన్ని అనుకున్నట్టు జరగవు. మీ పేరెంట్స్ అనుకున్నట్టు ఒక జాబ్ చేస్తూ ఉంటే మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయలేరు. మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఫ్యామిలీని దూరం పెట్టాల్సి వస్తుంది. కానీ అలా చేయగలిగితే మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. నెంబర్ 2, సోషల్ మీడియాని దూరం పెట్టండి. ఈ మాట విని మీలో చాలా మందికి కోపం రావచ్చు. కానీ నీ అలవాటుని మీరు నియంత్రించుకోలేకపోతే చాలా వాల్యుబుల్ టైం ని కోల్పోవాల్సి వస్తుంది. వీటికి దూరంగా ఉండకపోతే తర్వాతకు అది ఒక వ్యసనంలా మారిపోతుంది. మీరు వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేకపోతారు. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు సోషల్ మీడియాని సొసైటీతో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు తప్ప దానికి వ్యసనపరులు కారు. నెంబర్ 3, నెగటివిటీకి దూరంగా ఉండండి. నెగిటివ్ గా ఉండడం అనేది ఎవరికి నచ్చదు. మీరు నిజంగా లైఫ్ లో ఎదగాలంటే చెయ్యాల్సిన మొట్టమొదటి పని నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉండడం. ఒక్కొక్కసారి నెగిటివ్ పీపులే మన ఇంట్లో వాళ్ళు అయ్యుండొచ్చు. చెప్పాలంటే ఇది చాలా బాధాకరం. కానీ మీరు ఈ ఆలోచన ఉన్న వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదన్నమాట. నెంబర్ 4, టీవీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. టీవీ అనేది చాలా మందికి అట్రాక్ట్ చేస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైతే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుందో అదే మిమ్మల్ని బాగా బాధ పెడుతుంది. మీరు ఎప్పుడు టీవీ ముందే ఉండడం వల్ల మీ టైం ఎంతో నాశనం అవుతుంది. అసలు మీరు చెయ్యాల్సిన పని మర్చిపోతారు. సో టీవీ చూడటం అనేది మాక్సిమం మానేయడానికి ట్రై చేయండి. లేదా మా వల్ల కాదు అనుకుంటే టీవీ తక్కువ చూడండి. నెంబర్ 5, వస్తువుల మీద వ్యామోహం తగ్గించుకోండి. అందంగా కనిపించాలి అనుకోవడం తప్పు కాదు. కానీ వాటి కోసం మీ దగ్గర ఉన్న మొత్తం మనీని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టడం అనేది ఎప్పుడూ పిచ్చి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడం అనేది ఒక అబిలిటీ అవుతుంది తప్ప అసెస్ట్ అవ్వదు. ఖరీదైన వస్తువుల మీద ఆ వ్యామోహం తగ్గించుకొని మీ డబ్బుని సరైన చోట పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత ఆ డబ్బే మీకు డబ్బులు సంపాదించి పెడుతుంది. నెంబర్ 6, అల్ప సంతోషాలకి దూరంగా ఉండండి. జీవితంలో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ లో ఆలోచించడం నేర్చుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలకే హమ్మయ్యా అనుకొని ఆగిపోకూడదు. లైఫ్ లో లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఈ చిన్న లాజిక్ తెలిసినోళ్ళు సక్సెస్ అవ్వాలని అక్కడే ఆగిపోయారు. నెంబర్ 7, పార్టీస్ కి దూరంగా ఉండటం. ఈ జనరేషన్ మన యూత్ కి ఈ మాట నచ్చకపోవచ్చు. కానీ చాలా మంది యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఇలాంటి చాలా ఆనందాలకు దూరంగా ఉండటం వల్లే ఈరోజు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని స్థాయికి వెళ్లారు. మీరు పార్టీ చేసుకోవడానికి యూజ్ చేసే అదే మనీతో మీ కంపెనీలో ఒక ఎంప్లాయీని పెట్టుకోవచ్చు. సో పార్టీల మీద పెట్టే డబ్బుతో మీరు ఇంకా చాలా అద్భుతమైన పనులు చెయ్యొచ్చు. అలాంటి గొప్ప విషయాలు చెయ్యాలంటే పార్టీకి దూరంగా ఉండాలి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సోషల్ మీడియా పేజెస్ ని కూడా ఫాలో అవ్వండి. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.